వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. హార్మోజ్ జలసంధి పూర్తిగా మూసుకుపోతుందా అనే ఒక భయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదేలయ్యేటట్టు చేస్తుంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ చాలా గట్టిగా తిప్పికొడుతోంది. అయితే ఇప్పుడు యూఎస్‌కి నాటో దేశాలు ఇవేవి కూడా పూర్తి మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా లేవు. అసలు యూఎస్ ఎంతవరకు రెడీగా ఉంది? ఈ యుద్ధాన్ని ఎంతవరకు కంటిన్యూ చేసే అవకాశం ఉంది? ఈ విషయాలు మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, యూఎస్ ఎంతవరకు రెడీగా ఉంది? ఈ లేటెస్ట్‌గా 2 వీక్స్ దాటిపోయింది. ఏంటి పరిస్థితి? 17వ రోజు అనుకుంటాను. 17 16, 17 ఉండొచ్చు. మీ ఏ జియోగ్రఫీలో ఉంటారో దాన్ని బట్టి అవును. ఉంటుంది. ఇప్పుడు జరిగిందేంటంటే పవన్ గారు, మీరు చూసుంటారు బాంబింగ్ లెవెల్స్ తగ్గింది చాలా మటుకు 2 వైపుల నుంచి. హ్మ్. ఇజ్రాయెల్ ఇవాళ ఒక టాప్ ఇరాన్ కౌంటర్ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్‌ని చంపారు. సులేమాని అని చెప్పి. బహుశా పాత సులేమాని వాళ్ళ బ్రదర్ ఏమో. దీనికన్నా ముందు యూఎస్ చంపారు 5 సంవత్సరాల ముందు. హ్మ్. ఆయన తమ్ముడో ఎవరైనా ఉండొచ్చు ఈయన. తెలియదు, నాకు ఇప్పుడే వచ్చింది న్యూస్ అది. హ్మ్. అది ఇజ్రాయెల్ చంపారంట. స్పెషల్లీ ఇజ్రాయెల్ దాంట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఇట్లాంటి లీడర్‌షిప్ వాళ్ళని తీసేయడం అనే వాళ్ళ ఎక్స్‌పర్టీస్ ఉంది ఇజ్రాయెల్‌కి. అవును. కానీ ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు జరుగుతున్న బాంబింగ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. మిసైల్స్ అప్పుడప్పుడు వెళ్తుంది. కానీ అంత క్వాంటిటీ లేదు ఫస్ట్ కొట్టిన. అంటే న్యాచురల్లీ వాళ్ళ స్టాక్ తగ్గిపోయింది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళది ఒకటే కాదు. యూరోప్ దగ్గర స్టాక్స్ లేదు. మీరు హ్మ్. బిలీవ్ చేస్తారా? యూరోప్ దగ్గర స్టాక్ లేవు. ఎందుకంటే వాళ్ళేం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాకులన్నీ అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్న పేట్రియట్ మిసైల్స్ అన్నీ వాళ్ళు యుక్రెయిన్‌కి ఇచ్చేశారు. అవును. ఇప్పుడు ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి వీళ్ళు స్క్రాంబుల్ చేస్తున్నారు. మా ఎవరైనా రేపు మిసైల్ ఫైర్ చేస్తే మా వైపు మేము ఎట్లా అడ్డుకోవాలంటే మా దగ్గర మిసైల్స్ లేవు, అయిపోయినాయి. మీరు బిలీవ్ చేయరు. మనం హార్మోజ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. హార్మోజ్ గురించి మాట్లాడుతున్న నేను వస్తూ ఇప్పుడు విన్నాను. ఈ మైన్ స్వీపర్స్ అంటారు. అంటే బేసిక్లీ వాళ్ళు సీలల్లి మైన్స్‌ని తవ్వి తీస్తారు బయటికి. కింద సీ ఉన్న మైన్స్ మైన్స్ తీసేస్తున్నారు. కింద నుంచి ముందు తీయాలి బయటికి. తీసిన హ్మ్. తర్వాత డీమైనింగ్. ఓకే. ఇది ల్యాండ్ మీద కాదు కదా! నీళ్ళలో ఉంది ఇది. అవును. సో, మీరు దాన్ని తీసుకొచ్చి ఒక సెపరేట్ బోట్‌లోనో ఈ బోట్‌లో కూడా ఒక స్పెషల్ కంటైనర్‌లో పెట్టి దాన్ని మళ్ళీ కోస్టల్ ఏరియాకి తీసుకెళ్ళి కోస్టల్ ఏరియా నుంచి బయటకొచ్చి ల్యాండ్ మీద తీసుకొచ్చి దాన్ని డీమైన్ చేస్తారు దాన్ని. హ్మ్. దానికున్న షిప్పులు అమెరికా దగ్గర లేదంట. హుహు. అమెరికా యూరోప్ దగ్గర అడిగారంట. మీ దగ్గర ఉంది కదా పంపిమని యూకేకి అడిగితే మా దగ్గర ఉండే 5 కూడా డీకమిషన్ చేసేసాం మేము అయిపోయిందని. ఓహ్! కొత్తది తయారు చేయలేదంట ఇంకా. ప్లాన్‌లో ఉన్నారంట. హ్మ్. ఎందుకంటే డీమైనింగ్ టెక్నాలజీ, మైన్స్ తీసే ఉన్న టెక్నాలజీ కూడా చాలా మటుకు మారిపోయింది హ్మ్. పవన్ గారు. అవును. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యుద్ధంలో ఇప్పుడు క్రూషియల్ ఫ్యాక్టర్ ఎక్కడికొచ్చి ఆగిందంటే అన్నీ అయిపోయినాయి. వీళ్ళు వాళ్ళని కొట్టారు, వాళ్ళు వీళ్ళని కొట్టారు, అన్నీ నడుస్తూనే ఉన్నప్పుడు హ్మ్. లాస్ట్ క్వెషన్ ఏంటంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని ఎప్పుడు ఫుల్‌గా ఓపెన్ చేస్తారు? ఇరాన్ ఏమంటున్నారంటే ఇప్పుడు కూడా మేము బంద్ చేయలేదే. ఎవరన్నారు? మేము తెరిచిపెట్టినాం. హ్మ్. ఓన్లీ మా ఎనిమీ నేషన్స్ ఎవరున్నారో వాళ్ళ షిప్స్‌ని పోనీయం. మిగతా వాళ్ళందరూ వెళ్తారు. కరెక్టే వాళ్ళు చెప్పింది. చైనీస్ వాళ్ళది డైలీ 6-8 షిప్‌లు పోతున్నాయి ఆయిల్ తీసుకొని. అది కూడా ఇరాన్ నుంచి. హ్మ్. ఏ ప్రాబ్లమ్ లేకుండా. కర్గ్ ఐలాండ్ నుంచి. ఇదే కర్గ్ ఐలాండ్ యూఎస్ బాంబ్ చేశారు. అదే కర్గ్ ఐలాండ్ నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారు. మన దగ్గర నుంచి 2 షిప్‌లు వచ్చినాయి, మీరు చూసుంటారు అది. అవును. ఇవాళ చేరుకుంది, నిన్న ఒకటి చేరుకుంది, ఇవాళ చేరుకుంది. ఇంకో 2 వస్తున్నాయి ఇప్పుడు. మన దగ్గర ఇన్‌ఫాక్ట్ 22 షిప్‌లు మన షిప్‌లు అక్కడ ఉన్నాయి. ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ టాప్‌లో ఉన్నారు. హ్మ్. పర్షియన్ గల్ఫ్ ఫ్లీట్ టాప్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ కిందకుంది కదా! ఇది ముందు అన్నిటికంటే పైకి ఉన్న ఏరియాలో ఉందన్నమాట అక్కడ. హ్మ్. అక్కడి నుంచి దాటుకుంటూ రావాలి. దార సో, అక్కడ 22 షిప్‌లు ఉన్నాయి మనది. హ్మ్. కొన్ని ఫిలప్ చేసేసుకున్నారు, రెడీగా ఉన్నారు. కానీ బయలుదేరడానికి పర్మిషన్ ఇస్తున్నారు స్లోలీ. ఎవరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరనమాట. సో, ఈ పరిస్థితికి వచ్చినప్పుడు 17 రోజు ట్రంప్ నిన్న ఒక మనం మాట్లాడాం దాని గురించి. ఒక అపీల్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్స్‌కి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సౌత్ కొరియా, జపాన్, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్. మీరు మీ షిప్పులు పంపియండి. మనందరూ కలిసి ఒక కారిడార్ క్రియేట్ చేద్దాం హార్మోస్ నుంచి బయటికి షిప్పులు తీసుకురావడానికి. దీన్ని మన ప్రేక్షకులకు నేను కొంచెం సింపుల్ లాంగ్వేజ్‌లో వాళ్ళు అర్థమయ్యేట్టు చెప్తాను. మీకొక రోడ్ ఉంది. ఓకే. ఆ రోడ్ నుంచి మీ ట్రాఫిక్ వెళ్తూనే ఉంటుంది. ఒక కార్ వెంట ఒక కారు, కార్ వెనక ఒక ట్రక్కు, ట్రక్ వెనక కారు అట్లా నడుస్తూనే ఉంటుంది. పోతూనే ఉంటాయి బండ్లు. ఇప్పుడు దాని మీద ఎవరో దాడి చేస్తున్నారు. ఈ కార్‌లో ఎవడో కొడుతున్నాడు, ట్రక్‌ని ఎవడో బాంబు కొడుతున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఆపేస్తారు మొత్తం. మళ్ళీ దాన్ని తీసుకెళ్లాలంటే ఇప్పుడు యూఎస్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం షిప్స్‌ని తీసుకురావాలి. నేవల్ షిప్స్‌ని తీసుకురావాలి. అది కూడా పెద్ద షిప్స్ తీసుకురాలేము. ఒక నార్మల్ ఫ్రిగేట్ చాలు. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంటుంది. ఫైరింగ్ అన్నీ ఉంటాయి.
దాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే ఒక షిప్‌ని ముందు పెట్టినప్పుడు దాని వెనక 7 షిప్‌లు ఉంటాయి. పెద్ద కంటైనర్, పెద్ద హ్యూజ్ లార్జ్ క్యారియర్స్, క్రూడ్ ఆయిల్ క్యారియర్స్. అది అల్ట్రా లార్జ్ ఉంటది, లార్జ్ ఉంటది. ఇది చాలా స్లోగా పోతుంది స్పీడ్. ఎస్పెషల్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌లో ఉన్నప్పుడు 10 నాటికల్ మైల్స్ కూడా స్పీడ్ ఉండదు. హ్మ్. స్లోగా వెళ్తారు. అంటే ఒక్క షిప్ వెనక ఒక కడితే మీరు గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ఆడ మీరు. లేకుంటే మన ఒక్క కార్ వెళ్ళి కార్‌ని గుద్దేసుకుంటాం చూడండి. అట్లా అవును. కాకుండా ఇదంతా పెద్ద షిప్‌లు మీరు బ్రేక్ కొడితే ఆగదది. అవును. చాలా సో టైం పడుతుంది. ముందేదైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి, ఆడు కన్వే చేసేదాకా ఎన్కోడ్ వచ్చి కొట్టేస్తాడు. హ్మ్. దానికన్నా పెద్ద ప్రమాదం అవుతుంది. అది నార్మల్ ఇరానోడు కొట్టాకనే పెద్ద ఇష్యూ అయిపోతుంది. హ్మ్. సో దీనికి గ్యాప్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒకటో రెండో కిలోమీటర్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. 1 కిలోమీటర్ అయితే మినిమం మెయింటైన్ చేయాలి. హ్మ్. సో ఒక షిప్, నేవల్ షిప్, యూఎస్ నేవల్ షిప్ అనుకోండి. దాని వెనక ఒకటి నార్మల్ క్యారియర్, అల్ట్రా క్రూడ్ ఆయిల్ క్యారియర్ 7 ఉంటుంది. సో మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. 7 ఇంటూ 2 ఒక 15 కిలోమీటర్లకు మీకు ఒక కాన్వాయ్ ఉంటుంది. హ్మ్. లాస్ట్‌లో ఇంకొక షిప్ ఉంటుంది. వీళ్ళందరూ వెళ్తున్నారు హార్మోస్ నుంచి. అటువైపు ఇరాన్, ఈస్టర్న్ వైపు నుంచి ఇరాన్ అనమాట. అంటే వీళ్ళ వెస్టర్న్ వైపు నుంచి. ఇరాన్ కోస్ట్ లైన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇరానియన్స్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అది ఒక ఫ్లాట్ కోస్ట్ లైన్ కాదు. అది ఇట్లా సెగ్రిగేటెడ్ అయి పైకి వెళ్తుందన్నమాట. హ్మ్. దాంట్లో చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. మీకు బయట నుంచి కూడా కనిపించదు. చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి, గుహలు. అక్కడ వెళ్ళి కూర్చుంటారు వీళ్ళు. అక్కడ వెళ్ళి కూర్చొని ఏం చేస్తారు, అక్కడి నుంచి ఒక రాకెట్ ప్రొపైల్ గ్రెనేడ్ కొడతారు షిప్ మీదకి. అది షిప్ దగ్గరికి 15-20 సెకండ్లు వచ్చేస్తుంది. ఎక్కువ టైం తీసుకోదు. పక్కనే కదా. అవును. మళ్ళీ మీరు ఆపాలంటే ఏంటి, నేవల్ షిప్ ఆడు ముందున్నాడు. ఇది కమర్షియల్ షిప్. అంటే దీనిపైన కూడా ఎవరో ఉండాలి. 2-3 ఏదైనా మిసైల్ తీసుకొని రెడీగా ఉండాలి దాన్ని కొట్టడానికి వస్తుంది. కానీ టైం ఉండదు. మీకున్న 15 సెకండ్లు. 15 సెకండ్లు మీరు రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఫస్ట్ అది వస్తుందని మీకు తెలియాలి. హ్మ్. మీద రాడర్ సిస్టమ్ ఉండాలి. మీరు నార్మల్ కమర్షియల్ షిప్ మీద ఉన్నారు. ఏం చేస్తారు మీరు? ఫాస్ట్ బోట్స్ లాంటివి ఏమైనా ఉండాలి. అది కూడా ఉంటుంది. అది సపరేట్ అది. అది ఇంకో గేమ్ అది. హ్మ్. చిన్న చిన్న ఫాస్ట్ బోట్స్ తీసుకొస్తారు. వచ్చి దాంట్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి నింపి తీసుకొచ్చి కొట్టేస్తారు షిప్ మీద. ఐదర్ ఇట్ విల్ బి సూసైడ్ అటాక్ ఆర్ అన్‌మ్యాన్డ్ ఉంటుంది. ఎవరు ఉండరు దాంట్లో. హ్మ్. జెట్ స్కీస్ వాడతారు. మనం బీచెస్‌కి వెళ్ళినప్పుడు అవును. చూస్తుంటాం. దాన్ని వాడతారు. హ్మ్. దాని వెనక కూర్చున్నోడు ఒక ఆర్‌పీజీ పట్టుకొని కూర్చొని ఉంటాడు. రాకెట్ ప్రొపైల్ గ్రెనేడ్. లాంచర్ షిప్ లాగా. దగ్గరకు రాగానే టక్‌మని కొట్టేస్తాడు. అది వెళ్ళి డ్యామేజ్ చేస్తుంది షిప్‌ని. క్రూడ్ ఆయిల్‌కి ఏమవుతుందంటే, క్రూడ్ ఆయిల్ స్టోర్ చేస్తుంది షిప్ కింద పార్ట్ కూడా ఉంటుంది. హ్మ్. ఆల్మోస్ట్ కింద దాకా ఉంటుంది కంటైనర్. హ్మ్. సో దానికి మీరు కింద నుంచి కొట్టారనుకోండి, అది అక్కడి నుంచి మంట పట్టుకుంటుంది. అవును. అండ్ దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనమాట. హ్మ్. ఆ షిప్ ఉండదు. హ్మ్. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారు, ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఎవరు రావట్లేదు. నేనెందుకు ఉండాలి, నాకేం పోయింది, వీళ్ళు చస్తే చావని అని చెప్పి నేను వెళ్ళిపోతా అంటున్నారు. యుద్ధం మొదలుపెట్టింది మీరే. యుద్ధాన్ని ఆపాల్సింది కూడా మీరే. హ్మ్. ఎవరు వచ్చి ఆపలేరు యుద్ధాన్ని. మీరు ఆ యుద్ధం స్టార్ట్ చేసే ముందే ఆలోచించి ఉండాలి. 10 సార్లు ఆలోచించి ఉండాలి. ఇది స్ట్రాటజీ ఏంటి, ఇది ఎక్కడెళ్ళి ఆగుతుంది, దీనికి ఇష్యూస్ ఏమి రాబోతుంది. దీనికి పవన్ గారు ఒక వార్ సెనారియో అంటాం మనం. మీరు ఒక ప్లాన్ వేసుకుంటున్నప్పుడు, యుద్ధమైనా ఏమైనా కానీ, హ్మ్. మీరు ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు, సరే మనం యుద్ధానికి వెళ్తున్నాం, వీళ్ళ మీద బాంబ్ చేయబోతున్నాం, డే 1 క్యాలెండర్లో రాసుకుంటారు బోర్డు మీద. డే 1 వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద కొడతాం. ఏది మన ఖమేనీ అవును. ఉంటున్న ప్లేస్ కొడతాం. ఓకే, అయిపోయింది. సపోజ్ వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, హ్మ్. అది కూడా మీరు రాసుకోవాల్సి ఉంది బోర్డు మీద. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇజ్రాయెల్ వైపు మిసైల్స్ కొడతారు. కరెక్ట్. ఇజ్రాయెల్ ఏం చేస్తారు, దాన్ని అడ్డుకుంటారు. కరెక్ట్. అవును. అమెరికన్ షిప్స్ మీద దాడి చేస్తారా, బహుశా ఉండొచ్చు. పక్కనున్న రాష్ట్రాల మీద దాడి చేస్తారా, తెలియదు. ఈ సెనారియోస్ వీళ్ళు ప్లాన్ చేసుకోలేదు పవన్ గారు. వీరు బ్లైండ్గా వెళ్ళారు. ఇజ్రాయెల్ చెప్పారు రెడీగా ఉన్నాం, కొడదాం నడు, మనకు ఉన్న 24 అవర్స్ ఛాన్స్, కొట్టేసి వచ్చేద్దామని కొట్టేశారు. దాని తర్వాత ఉన్న రీజనింగ్ వీళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు ట్రంప్ దగ్గర నిన్ను అడిగారు, మీరు ఈ సెనారియోస్ మీకు తెలియదా అని అడిగారు. తెలిసే ఉండే, కానీ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇరాన్ విల్ బిట్ బ్యాక్ సో స్ట్రాంగ్లీ. హ్మ్. అంటే ఇరాన్ ఇట్లా ఇంత ధైర్యంగా ఉంటారు, ఇంత బాగా పర్ఫామ్ చేస్తారు, ఇంత బాగా మాకు తిప్పి కొడతారు, మేము అంగీకరించాం, మీరు అసలు ఊహించలేము మేము. ఆ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు జరిగిందా, కొట్టారా, వాళ్ళని కొట్టడం కాదు, వాళ్ళు ఉన్న పక్కన దేశాలు అందరినీ కొట్టారు. ఇవాళ కూడా జరిగింది, దుబాయ్లో ఎవరు చనిపోయారు, పాకిస్తాన్ ఆయన ఒక. ఆ రీజన్లో ఉన్న ఎకానమీని మొత్తం ధ్వంసం చేశారు.
ఇరాన్ లాజిక్ చాలా సింపుల్ పవన్ గారు. మేము అమెరికాని కొట్టలేము. అట్లీస్ట్ అమెరికాలో వెళ్ళి కొట్టలేము. అవును. ఒసామా బిన్ లాడెన్ చేశాడు 9/11 అంటే అది సపరేట్. కానీ మేము వెళ్ళి కొట్టడం అనేది ఇంకో గేమ్ అది. అది మాత్రం కాదు. సో మన నెక్స్ట్ బెస్ట్ ఏంటి? వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కొడతాం. అక్కడ ఉన్న యూఎస్ బేస్లు. బేస్ అని పేరు కోసం చెప్తారు. ఉమ్. బేస్ బయట కూడా వచ్చి పడ్డది కదా. అవును. ఆ? ఏమంటారు మ్యాక్సిమం తప్పైంది ఏం చేయాలి అది Collateral కొట్టాం damage. కానీ అది మాకు తెలియకుండా అక్కడ వెళ్ళి కొట్టేసాం చెప్తారు వీళ్ళు. ఉమ్. ఇది నడుస్తుంది అనమాట. ఈ పరిస్థితుల్లో చాయిసెస్ చాలా తక్కువ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి పెట్టాల్సిందే. ఉమ్. కానీ ఇరాన్ కూడా తెలుసు అది వాళ్ళ అన్నిటికంటే పెద్ద ట్రంప్ కార్డ్ అది అని చెప్పేసి చాలా మటుకు చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు ఇది. ఉమ్. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు అని క్వశ్చన్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా ఒక రూట్ని సజెస్ట్ చేస్తుంది, ఎన్బూ రూట్. ఏంటి దీనిది ఎన్బూ రూట్? ఇది దీని హిస్టరీ ఉంది పవన్ గారు. ఉమ్. 10-year వార్ జరిగింది ఇరాన్ అండ్ ఇరాక్ నడుమిట, మీకు గుర్తుంటే అవును, సద్దాం అవును, హుస్సేన్. అవును. 79లో ఖొమేనీ వచ్చిన తర్వాత సద్దాం హుస్సేన్కి ఒక ఐడియా వచ్చింది, వీళ్ళు చాలా వీక్గా ఉన్నారు, ఈ ఇరానియన్ ఆర్మీ ఖొమేనీని అంగీకరించట్లేదు, అవును. అప్పుడు వీళ్ళ దగ్గర రెవల్యూషనరీ గార్డ్స్ ఇంకా తయారు కాలేదు, తయారు చేసి అవ్వలేదు అప్పుడు. తయారు చేసి రాలేదు అప్పుడు దాకా. మనం వీళ్ళు కొడదాం, కొట్టి కాన్కర్ చేసుకుందాం, నా మనిషిని ఒకరిని కూర్చోబెడతాను అక్కడ, ఖొమేనీకి ఏమైనా అందరూ చంపేస్తాం అయిపోతుంది అనుకున్నాడు. కానీ జరిగింది 10-year వార్. ఎవరు ఓడిపోలేదు దాంట్లో. ఉమ్. ఇరాక్ ఓడిపోలేదు, ఇరాన్ ఓడిపోలేదు, సిట్యుయేషన్ స్టేటస్ కోకి వచ్చేసింది. కానీ దాని నడిమిట్లో ఒక పెద్ద యుద్ధం నడిచింది ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో. ఉమ్. ఇరాన్ ఏమో ఇరాక్ వైపు నుంచి వచ్చిన ట్యాంకర్ని కొట్టారు, సేమ్ ఇరాక్ ఏమో ఇరాన్ వైపు నుంచి వస్తున్న ట్యాంకర్ని కొట్టారు, ఇద్దరు అక్కడిక్కడ కొట్టుకున్నారు, ఉమ్. ట్యాంకర్లు అన్నీ ఆగిపోయినాయి. ఇట్ వాస్ కాల్డ్ ట్యాంకర్ వార్. ఓకే. ఆ వార్లో ఒక లెసన్ సౌదీ అరేబియా ఏం నేర్చుకున్నారంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని మనం ఒక రిలయబుల్ ఫ్యాక్టర్గా తీసుకోలేము, ఏదో మనం నమ్మడానికి లేదు. నమ్మడానికి లేదు, ఏదో ఒక రోజు ఇది జరుగుతుంది ఇక్కడ కూడా, మళ్ళీ ఇదే సిట్యువేషన్ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావచ్చు, ఎప్పటికైనా రావచ్చు. ఎప్పటికైనా రావచ్చు. పని చేద్దాం, ఉమ్. వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి యన్బు అని చెప్పి వాళ్ళ ఇటువైపు రెడ్ సీ వైపు, ఓకే. మనం అర్థం చేసుకోవాలి, ఈ పర్షియన్ గల్ఫ్ అనగానే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఉమ్. ఇక్కడ సౌదీ అరేబియా, ఇటువైపు ఇరాన్, ఇక్కడ కువైత్, వీళ్ళందరూ ఉన్నారు ఇట్లా, ఇటువైపు సౌదీ అరేబియా, అక్కడి నుంచి యమన్ దాని కింద, ఉమ్. ఇక్కడ రెడ్ సీ ఉంది ఇటు పక్కన. అవును. ఇప్పుడు జరిగింది ఏంటంటే వీళ్ళు రెడ్ సీ వైపు మేము ఆయిల్ పంపింగ్ ఒక పైప్ వేసేద్దాం, ఉమ్. 1200 కిలోమీటర్ పైపు. అంటే దూరం ఎంత? సేమ్ ఇంతే ఉంటుందా? పెద్ద తేడా ఏం రాదా? ఎవరైనా ప్రయాణించే వాళ్ళకి హార్మూజ్ దగ్గర నుంచి ప్రయాణిస్తే ఎంత దూరం ఎక్కువ వస్తుంది? డిస్టెన్స్. ఆ? మీరు యూరోప్ వైపు వెళ్తున్నారా, ఏషియా వైపు వెళ్తున్నారా? ఓకే, దాన్ని బట్టి తేడా ఉంటుంది. ఓకే, హార్మూజ్ ఇక్కడ ఉంది, ఉమ్. రెడ్ సీ ఇక్కడ ఉంది. ఉమ్. మీరు యూరోప్కి వెళ్ళాలంటే రెడ్ సీ నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు. రైట్. లేదు మీరు ఇండియా వైపు, సింగపూర్ వైపు, చైనా వైపు అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ ఒక 300 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఓకే. మళ్ళీ మీరు వెళ్ళాల్సి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఇండియాకి రావాలంటే మీరు 6 రోజులు 7 రోజులు రావచ్చు, ఒక అవును. పెద్ద ఆయిల్ షిప్. ఉమ్. ఇది అంత కాదు, మీకు 10 రోజుల కన్నా ఎక్కువ కూడా పట్టచ్చు, ఎన్బూ నుంచి. ఖర్చు ఎక్కువ. ఉమ్. సెకండ్ థింగ్, సౌదీ అరేబియా ప్రతిరోజు 7.5 మిలియన్ బ్యారెల్స్ని పంప్ చేస్తున్నారు అరామ్కో వాళ్ళు. ఉమ్. ఈ పైప్ లైన్ కెపాసిటీ ఏమో 5 ఉన్నాయి, ఉమ్. 5 మిలియన్ బ్యారెల్స్. ఉమ్. సో కెపాసిటీ సరిపోదు, మీకు 5 షిప్పులు తీసుకెళ్ళిపోయే కెపాసిటీ ఉంటుంది సౌదీ అరేబియా దగ్గర, అంత ఇప్పుడు వెళ్ళట్లేదు. ఉమ్. సో యన్బూ ఈజ్ అ గుడ్ ఆప్షన్ బట్ నాట్ ద ఓన్లీ ఆప్షన్. 24/7 పనిచేస్తే కూడా 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అనే ఉంటుంది దాన్ని. అంటే గ్లోబల్ సప్లైలో చాలా గ్యాప్ వస్తుంది. గ్యాప్ అని కాదు, వీళ్ళ కెపాసిటీ, వీళ్ళు పంపించే షిప్లో పంప్ చేయడానికి ఉన్న కెపాసిటీ కన్నా షిప్లు బాగా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ. కెపాసిటీ తక్కువ. అవును. ఉమ్. ఇక్కడేమో మీరు 5-6 షిప్లు తీసుకెళ్ళిపోవచ్చు. నిన్న మనం కర్గ్ ఐలాండ్ గురించి మాట్లాడాం. అవును. ఈ కర్గ్ ఐలాండ్లో 10 ట్యాంకర్లు, సూపర్ ట్యాంకర్స్ ఒకటేసారి పార్క్ చేసుకోవచ్చు పంపింగ్కి, ఉమ్. అంటే ఇన్వర్డ్ లోపల వాళ్ళ షిప్పులు నింపుకోవడానికి 10. ఇక్కడ మీరు ఒకటి తీసుకొచ్చి పెడితే కూడా అది రోజంతా తీసుకుంటే కూడా అది ఒకటే షిప్ ఉంటుంది. అంటే ఇప్పుడు హర్మోజ్ ఫాస్ట్ అంటే డైరెక్ట్ రూట్, ఇది ఎంబూ అనేది బ్యాక్ డోర్ లాంటిది అంటారు కదా? సో దిస్ ఇస్ లైక్ ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోర్. ఓకే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఏమో ఫ్రంట్ డోర్ ఉంది, ఇదేమో బ్యాక్ డోర్ ఉంది. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్ ఫీల్డ్స్ అనేది ఒక పర్టికులర్ మీరు గోండ్వానా అనే ప్లేస్ వినుంటారు మీరు, ఎక్కడ మధ్యప్రదేశ్లో.
ఒక టైంలో ఈ పర్షియన్ పెనిన్సులా గోండ్వాతో అని కనెక్షన్ ఉండే, ఒకటే ప్లేట్ ఉండే. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో అది ఇది పోయి ఇటువైపు వెళ్ళిపోయి ఇండియా వైపు వెళ్ళిపోయింది, ఇండియాలో ఫామ్ అయిపోయింది. ఇది ఇక్కడ ఉండిపోయింది. దిస్ ఇస్ ద పర్షియన్ గల్ఫ్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఈస్టర్న్ వైపు నుంచి ఆయిల్ అంతా ఉంది. సౌదీ అరేబియా ఈస్టర్న్ వైపు, వాళ్ళది వెస్టర్న్ వైపు. ఈ పర్షియన్ గల్ఫ్ ఉంది చూడండి, ఈ మన స్ట్రేట్ ఆఫ్ హోర్మూస్లోనే గ్యాస్ అంతా ఉంది, అంటే ఆయిల్ అంతా అక్కడే ఉంది. ఇటువైపు లేదు. మీరు రెడ్ సీ వైపు చూసారు కదా, యన్బు వైపు ఆ ఎంటైర్ సౌదీ అరేబియన్ కోస్ట్లో ఎక్కడ ఆయిల్ లేదు. ఆయిల్ అంతా ఇక్కడ ఇటువైపు అలాంగ్ ద స్ట్రేట్ ఆఫ్ హోర్మూస్ అందరికీ. ఖతార్ అంతే, కువైత్ అంతే, అందరికంతే, ఇరాన్ కూడా. ఇప్పుడు ఇరాన్ చూడండి, ఒక ప్లేస్లో పవన్ గారు ఖతార్తోని వాళ్ళు ఒక ఆయిల్ ఫీల్డ్ షేర్ చేసుకుంటున్నారు, గ్యాస్ ఫీల్డ్ యాక్చువల్లీ. అది 60% ఖతార్ వాడుకుంటున్నారు, 40% ఇరాన్ వాడుకుంటున్నారు. నీళ్ళల్లో గీతలు పెట్టలేము కదా మనం. వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఇక్కడ దాకా మా టెరిటరీ, మేము ఇక్కడ తవ్వుకుంటాం, మేము గ్యాస్ తీసుకెళ్ళిపోతాం, మీరు అటువైపు చేసుకోండి, మీరు గ్యాస్ తీసుకెళ్ళిపోతాం. ఇది వీళ్ళ నడిమిట్లోనే అగ్రిమెంట్. ద ప్రాబ్లం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఈ జీసీసీ కంట్రీస్ అంటే మనం అనుకుంటాం వీళ్ళందరూ అరబ్స్ కదా, వీళ్ళందరూ ముస్లిమ్స్ కదా, అందరు కోఆపరేటివ్, చాలా ఫ్రెండ్ బాయ్ ఉంటారని. కాదు, వీళ్ళు నడిమిట్లో పడదు అసలు. సౌదీ అరేబియాకి ఖత్తర్కి అసలు పడదు, యూఏఈకి సౌదీ అరేబియాకి ఇప్పుడు పడట్లేదు. మనకు తెలుసు, ఇప్పుడు యెమెన్లో మన గొడవ అయింది, దాని తర్వాత సొమాలీలాండ్లో గొడవ నడుస్తుంది. ఒక టైంలో అల్ జజీరా స్టార్ట్ చేసినప్పుడు సౌదీ అరేబియా అల్ జజీరాని బ్యాన్ చేసి పడేశారు. అసలు ఛానల్ టెలికాస్ట్ లేదు, ఏం లేదు, మా కంట్రీ నుంచి ఆపరేట్ చేయలేమని చెప్పేసి. ఎందుకంటే అల్ జజీరా బిలాంగ్స్ టు ద ఖతారీ రాయల్ ఫ్యామిలీ. వాళ్ళు ఒక ఛానల్ ఎందుకు పెట్టుకున్నారంటే, మా వ్యతిరేకంగా వీళ్ళందరూ కలిసి నెగటివ్ న్యూస్ చెప్తూనే ఉంటారు ఇప్పుడు రోజంతా. మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కోట్లు ఖర్చు పెట్టి ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, దాని పేరు అల్ జజీరా. అంటే అమెరికా వాడికి సిఎన్ఎన్, బ్రిటన్ వాడికి బీబీసీ. కానీ మీరు అల్ జజీరా చూస్తే మీకు ఏదో అమెరికన్ ఛానల్ చూసినట్టు కనిపిస్తుంది. వాళ్ళకి ప్రతి జాగ్రఫీలో రిపోర్టర్స్ ఉన్నారు. ఖర్చులకి అసలు ఏం, స్టూడియోలంతా లావిష్ మొత్తం ఇంకా అదే కదా. తో అల్ జజీరాని వీళ్ళు బ్యాన్ చేశారు సౌదీ అరేబియా. ఖత్తర్కి అసలు నచ్చలేదు అది. ఓకే. ఖత్తర్ని వీళ్ళని సౌదీ అరేబియా ఏం చేశారంటే, ఖత్తర్ కొంచెం థ్రెటన్ చేయడం మొదలుపెట్టారు సౌదీ అరేబియాని. మేము ఎందుకంటే ఖత్తర్ దగ్గర ఒక అడ్వాంటేజ్ అంటే వీళ్ళు టెర్రరిస్ట్ అంతా వీళ్ళ దేశంలో కూర్చున్నారు, హెడ్ క్వార్టర్స్ వాళ్ళది. హమాస్ లీడర్స్ అంతా, టాప్ లీడర్స్ అంతా ఖత్తర్లో ఉంటారు. అల్ ఖైదా టాప్ లీడర్స్ అందరు ఖత్తర్లో ఉన్నారు. ముస్లిం బ్రదర్హుడ్ ఒరిజినల్ వాళ్ళు కూడా ఖత్తర్లో ఉన్నారు. ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే గ్రూపే అందరికన్నా డేంజరస్ సౌదీ అరేబియాకి. వీళ్ళే ఈ స్ప్రింగ్ రెవల్యూషన్, జాస్మిన్ రెవల్యూషన్ అని చెప్పి చాలా రెవల్యూషన్ తీసుకొచ్చారు వెస్ట్ ఏషియాలో. సేమ్ అందరు రోడ్డు మీదకి వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, అది ఇది, దాని తర్వాత గవర్నమెంట్ పోతుంది. ఇది వీళ్ళు లిబియాలో చేశారు, దాని తర్వాత సిరియాలో ట్రై చేశారు. అలాంటి చాలా దేశాలు వీళ్ళు ట్రై చేశారు ఈ రెవల్యూషన్. దాని వెనక ఉన్నది వీళ్ళు ముస్లిం బ్రదర్హుడ్. ఈజిప్ట్లో కూడా ట్రై చేశారు, ఈజిప్షియన్ గవర్నమెంట్ పడిపోయింది. ముస్లిం బ్రదర్హుడ్తో పాటు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఈజిప్ట్ని. కానీ వితిన్ 6 నెలల నుంచి 8 నెలల లోపల ఈజిప్షియన్ ఆర్మీ వీళ్ళందరినీ కొట్టి చంపేసి బయటపడేసి మళ్ళీ తిరిగి తీసుకున్నారు, వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. మనకు తెలిసింది ఇదే ఈజిప్ట్ ఒక టైంలో హాస్ని ముబారక్, దానికన్నా ముందు అన్వర్ సదాత్, ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారో మనకు కూడా తెలియదు, ఆ పరిస్థితికి వచ్చేసారు. సో ఈజిప్ట్ ఒక పైపు, ఇటువైపు అరబ్ నేషన్స్. సో ఈ అరబ్ నేషన్స్లోనే కోఆపరేషన్ లేదు, ఒకటి వీళ్ళు ఒక్కరికొకరికి పడదు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇది కాకుండా చాలా ఉన్నాయి ఇంటర్నల్ పాలిటిక్స్ వాళ్ళది. ఎందుకంటే ఈ అరబ్ నేషన్స్ అందరూ దే ఆర్ రూల్డ్ బై మొనార్కీస్, ఫ్యామిలీస్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ నడుస్తుంది, ఇప్పుడు ఫోర్త్ వస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్కి థర్డ్ జనరేషన్కి వీళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదు. వీళ్ళు డబ్బులని బయట పెట్టుబడి పెడుతున్నారు. ఇనీషియల్ స్టార్ట్ చేస్తున్నారు, అక్కడే వాళ్ళు ఖర్చు చేశారు, కన్స్ట్రక్షన్ ఆ సెక్టర్స్లో అంతా అక్కడ చాలా మటుకు. ఈ పరిస్థితిలో అక్కడున్న వెస్ట్ ఏషియాలో ఉన్న పాలిటిక్స్ మీరు అర్థం చేసుకోవాలంటే ఇది ఒకటి, వీళ్ళ నడిమిట్లో ఆయిల్ కాంపిటీషన్, ఎవరు ఎక్కువ అమ్ముతారు, ఎవరు ఎక్కువ అమ్మవచ్చు, అది పెద్ద ప్రాబ్లం, ఈగో ప్రాబ్లం. ఖతార్ని వీళ్ళు ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఖతార్ వీళ్ళందరిని ఉంచుకున్నారు. రేపేమైనా మీ మీద దాడి చేయాలంటే హమాస్కి చెప్తాడు, వెళ్ళి కొట్టరా అక్కడ అని, వాడు వెళ్ళి కొడతాడు. మీరు యహ్యా సిన్వర్ చంపినప్పుడు మీరు చూసుంటారు,
దానికన్నా ముందు హమాస్ ఇంకో లీడర్ని కూడా చంపారు వీళ్ళు, ఇస్మాయిల్ హనియా. ఆయన ఇరాన్కి ఇనాగ్రేషన్కి వచ్చారు, ప్రెసిడెంట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు హ్మ్. ఆయన బెడ్ కింద బాంబు పెట్టి పేల్చారు వీళ్ళు, హ్మ్. ఇజ్రాయేలీ. ఓకే, బయట నుంచి కొట్టారంటున్నారు, మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఆయన కరెక్ట్, ఆయనే అనిపోయాడు. పక్కన ఉన్న రూమ్లో ఉన్న బాడీ గార్డ్కి ఏం కాలేదు. అట్లా అంత ప్రెసిషన్గా కొట్టారు. వీళ్ళ నడిమిట్లోనే పాలిటిక్స్ చాలా ఉన్నాయి. మెయిన్లీ షియా సున్నీ ఒక కాంబినేషన్ ఒకటి. ఇరాక్లో చాలామంది షియాస్ ఉన్నారు, ఆల్మోస్ట్ 50% పాపులేషన్ షియా ఇరాక్లో కూడా, అవును. ఇరాన్ కాకుండా. వాళ్ళేమంటున్నారు, మాకు ఇరాక్తో సంబంధం లేదు, మేము ఇరాన్తో ఉంటాము. అది ఇంకో ప్రాబ్లం. హ్మ్. ఇవన్నీ ఇష్యూస్ కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ మనం ఒక ఒఫిషియల్ రిక్వెస్ట్ అని చెప్పొచ్చు, తెలియదు అది ఒఫిషియల్ కాదని, కానీ న్యూస్ ఛానల్స్ అందరు క్యారీ చేస్తున్నారు, ఫారిన్ న్యూస్ ఛానల్స్. ఏంటంటే వీళ్ళకి అందరికి విసుకొచ్చేసిందంట ఈ గల్ఫ్ కంట్రీస్కి. ఇదేంటి మా డైలీ మా మీద బాంబులు వేస్తున్నాడు, దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ ఇక్కడ ఒమాన్ కానీ, బిజినెస్ మొత్తం దెబ్బతింది. మొత్తం దెబ్బతిన్నది, మా ఇమేజ్ దెబ్బతిన్నది, చాలా సంవత్సరాలు పడుతుంది రికవర్ కావడానికి. హ్మ్. ట్రంప్ గారు ఒక పని చేయండి, వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసేయండి వీళ్ళని, హ్మ్. ఇరాన్ని, మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని. సిద్ధంగా ఉన్నాయా అవి? అసలు ట్రంప్ ఏమన్నారు, సరే మీరు తుపాకీ తీసుకురండి, మీరు మీ షిప్పులు తీసుకురండి, మీ హ్మ్. ఎక్కర లే మేము చేయము, మీరు కొట్టండి, హ్మ్. మేము మీ వెనక ఉంటాం. అంత ధైర్యం ఏంటి? వాళ్ళు కొట్టిన వెంటనే వీళ్ళు ఊరుకోరు కదా! మళ్ళీ ఇరాన్ వాళ్ళు వీళ్ళని కొడుతుంది ఇది కదా! అసరాని షోలే సినిమా లాగా అయిపోతుంది. ఆ! ఒక డైలాగ్, దాంట్లో ఒక సీన్ ఉంది, మీకు గుర్తుంటుంది, జైలర్గా ఉన్నప్పుడు, ఇధర్ జాओ थोड़े ఉధర్ జాओ थोड़े బాకీ మేరే పీछे అంటే వెనక తిరిగి చూస్తే ఒక్కడు లేడు. హ్మ్. ఇదే సంగతి అమెరికాది. ఇప్పుడు చూడండి, షిప్పులు అడిగారు, జర్మనీ ప్లెయిన్లీ నో అని చెప్పారు. ఏం చెప్పారు, చెప్పడం ఒకటే కాదు, హ్మ్. వాళ్ళ ఛాన్సలర్ ఏం చెప్పారు, దిస్ ఈజ్ నాట్ అవర్ వార్, ఇది మా యుద్ధం కాదు, అవును. ఈ యుద్ధం మీరు మొదలుపెట్టారు, అది మీరు తీర్చుకోండి, దాన్ని హ్మ్. మీరు తీర్పు తీసుకురండి, దానికి మేము దాంట్లో ఎండబడం. ఓకే, వార్లో స్టార్టింగ్లో మమ్మల్ని ఇన్ఫామ్ చేసి మేము యుద్ధం చేయబోతున్నాం అంటే వీ వుడ్ హ్యావ్ గివెన్ అ పొజిషన్. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత, మెస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచి మీరు కూడా రండి అంటే ఏంటి లాజిక్? అంటే నాటో సపోర్ట్ చేయడానికి కూడా లేదు కదా సురేష్ గారు. ఎందుకంటే అమెరికా మీద ఎవరైనా, నాటో కంట్రీస్ మీద ఎవరైనా దాడి చేస్తే అప్పుడు వస్తారు. అది వాళ్ళ మ్యాండేట్, హ్మ్. అది మ్యాండేట్. అది వాళ్ళ అగ్రిమెంట్. ఆ! టర్కీ మీద రేపు ఎవరైనా దాడి చేస్తే, టర్కీ ఈజ్ అ నేషన్, నేటో, అవును. మిగతా అన్ని నేటో నేషన్లు వచ్చి టర్కీని సపోర్ట్ చేస్తాయి. అవును. దానికే కదా యుక్రెయిన్ వార్ మొదలైంది. అవును. పవన్ గారు అవును. యుక్రెయిన్ నేటోలో చేరాలని అనుకున్నారు, హ్మ్. ప్రపోజల్ పెట్టారు. యూరోపియన్ యూనియన్, నేటో ఆల్రెడీ అంగీకరించడానికి స్టెప్కి వచ్చేసారు. హ్మ్. ఇంకా 2 నెలల్లో నేటో మెంబర్ అయిపోతారు యుక్రెయిన్. రష్యా అన్నారు, అది వద్దు, మా పక్కన ఒక నేటో నేషన్ వచ్చి కూర్చోక్కర్లేదు, మేము అవును. అలో చేయము, హ్మ్. మాకు ఒక బఫర్ జోన్ కావాలి నడిమిట్లో. ఓకే, ఒక పెద్ద 300-400 కిలోమీటర్ల బఫర్ జోన్ క్రియేట్ చేయండి, ఇక్కడ యుక్రెయిన్, ఇక్కడ రష్యా. హ్మ్. సో బెలారూస్, మిగతా దేశాలన్నీ దాంట్లో వచ్చినాయి, క్రైమియా అన్నీ వచ్చేస్తాయి, ఇవన్నీ క్యాప్చర్ చేసుకున్నారు రష్యా. రష్యా ఏమంటే అది రష్యన్ స్పీకింగ్ అంటున్నారు. సో దానికోసం మా వాళ్ళే మేము పట్టుకుంటాం, మా దగ్గర ఇచ్చుకుంటాం. అక్కడే వచ్చింది ప్రాబ్లం, నేటోలో చేరలేకపోయారు లాస్ట్ హ్మ్. యుక్రెయిన్. రష్యా చెప్పారు అంతే, మీరు నేటో చేరితే అంతే సంగతి, మేము ఇంకా నేటో దేశం వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తామని చెప్పారు. ఆ పరిస్థితిలో ఇప్పుడు నేటో దగ్గర వెళ్ళి మీరు షిప్పులు పంపించండి అంటే వాళ్ళంటారు, ఏం షిప్పు ఏంటి, మాకేం అర్థం కావట్లేదు, యుద్ధం మాది కాదు, మీరు మొదలుపెట్టారు, మీరు మెస్ చేసుకున్నారు కంప్లీట్గా, ఇప్పుడు మీతో కంట్రోల్ రావట్లేదు, అప్పుడు మమ్మల్ని గుర్తొచ్చింది, మేము ఇప్పుడే గుర్తొచ్చామా మీకు అంటున్నారు. జస్ట్ 4-5 రోజుల ముందు స్టార్మర్ని తిట్టారు, మీకు గుర్తుంటుంది, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు, మీరు అలో చేయలేదు కదా ఆ రోజు, డేగో గార్షియా అలో చేయలేదు, మీ యూరోప్లో ఉన్న బేస్ అలో చేయలేదు మమ్మల్ని, అవును. నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత మమ్మల్ని ఓకే మీరు చేసుకోండి అని చెప్పారు, అది కూడా ఓన్లీ ఫర్ డిఫెన్సివ్ పర్పస్ అన్నారు, ఆఫెన్సివ్ కాదు. నాకు అక్కర్లేదు మిస్టర్ స్టామర్ అని చెప్పారు ఎవరు, ప్రెసిడెంట్ ట్రంప్. వి ఆల్రెడీ వన్ ద వార్, మేము గెలిచేసాం యుద్ధం, అవును. మీరు ఇప్పుడు వస్తున్నారు మమ్మల్ని హెల్ప్ చేయడానికి, అక్కర్లేదు, కానీ మేము గుర్తుపెట్టుకుంటాం మిమ్మల్ని అన్నారు, థ్రెటనింగ్ లాంగ్వేజ్లో. హ్మ్. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం మేము, మీరేం చేస్తే ఎట్లా సహాయం చేశారు మాకు అర్థమవుతుంది, ఇప్పుడు అక్కడ ఉండండి మీరు అని చెప్పి. ఇది చెప్పిన మనిషి 4 రోజుల తర్వాత అదే యూకేకి తిరిగి అడిగి షిప్పులు పంపిస్తారా, మాకు అక్కడ పెట్రోలింగ్ కావాలి. మీరు ఇంకా పెద్ద తమాషా అది కాదు పవన్ గారు, యూకే దగ్గర షిప్ లేవు, మీరు నవ్వుతారు. హ్మ్. ఇంత పెద్ద పవర్ఫుల్ నేషన్ ఉన్న యూకే దగ్గర వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రిపేర్లో పడి ఉంది, వాళ్ళ దగ్గర 2-3 యాక్టివ్ క్యారియర్స్ ఉన్నాయి అంతే, దాంట్లో ఒకటిని పంపిస్తున్నారు, డ్రాగన్ అని చెప్పి దాన్ని పంపిస్తున్నారు. అది కూడా ఇంకో వారం తీసుకుంటుందంట ఈ జోన్కి రావడానికి, హ్మ్. అప్పుడు దాకా యుద్ధం బహుశా అయిపోతుందేమో. సో ఆ పరిస్థితిలో ఉన్నారు ఈవెన్ యూకే.
బికాస్ దే డింట్ ఇన్వెస్ట్ ఇన్ ద డిఫెన్స్. అయితే ట్రంప్ ఈ ఇరాన్ విషయంలో చెప్తున్న దాంట్లో వాళ్ళ నేవీ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా చెబుతున్నాడు కదా! లేటెస్ట్‌గా చెప్తుంది. అదే వాళ్ళంతా కదా! ఎస్పెషల్లీ. ఆయన ఏమంటారు, ఇరాన్‌కి నేవీ ఎక్కడ ఉండే? వాళ్ళ హ్మ్. దగ్గర ఉండే. హ్మ్. అక్కడక్కడ చిన్న చిన్న షిప్‌లు ఒక 150 అన్నీ అంటారు. అయిపోయినాయి. వీళ్ళు అంటున్నారు 150 అని. వాళ్ళ దగ్గర ఉన్నది 50. ఆ హ్మ్. 50లో 40 కొట్టిపడేశారు. ఒకటి హ్మ్. ఇండియాలో పడింది, ఒకటి శ్రీలంకలో పడింది, ఒకటిని ముంచేశారు ఇక్కడ మనం. అవును. ఇదంతా జరిగిందా? ఎయిర్ ఫోర్స్ ఎక్కడుండే? వాళ్ళ దగ్గర పాత ఎయిర్‌క్రాఫ్ట్ ఉండే. ఇది వరల్డ్ షా వార్ ఆఫ్ ఇరాన్ II. టైంలో ఉన్న హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్. అది ఏం వాడతారు? దాన్ని కొట్టిపడేస్తే కూడా ఏం డిఫరెన్స్ కాదు. చైనా దగ్గర నుంచి ఏదో కొన్నారంటే అదైతే కనిపియట్లేదు. పాకిస్తాన్ కొన్నట్ల. మీరు ఏం చేస్తారు? సో, మీ ఎనిమీ ఏం చేస్తారో ఆలోచించండి. మీ ఎనిమీ ఏం చేస్తున్నాడు? నా దగ్గర ఇదన్నీ లేదు. ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. కానీ నా దగ్గర ఏముంది? నా బ్రెయిన్ వాడుకుంటాను. వీళ్ళని ఎట్లా కొట్టాలి? వాడు మేము అనుకుంటాం ముందు నుంచే మేము వస్తాం పోరాటం చేయడానికి. మేము వెనక నుంచి వచ్చి కొడుతున్నాం. అవును. వాళ్ళు అనుకున్నారు మా షిప్పుల మీద దాడి చేస్తాడు వీడొచ్చి. సో, వీడిని నేర్పిద్దాం లెసన్స్ అని. కానీ షిప్పుల మీద కొట్టలేదు. వాళ్ళు దుబాయ్ మీద కొట్టారు. ఖత్తర్ మీద కొట్టారు. సౌదీ అరేబియా మీద కొట్టారు. బహ్రెయిన్ మీద కొడుతున్నారు. బహ్రెయిన్‌లో ఉన్న యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ మీద కొట్టారు. అవును. వీళ్ళు ప్లాన్ చేసుకోలేదు అదంతా. వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఫిఫ్త్ ఫ్లీట్ మీద కొడతారు వీళ్ళని. చాలా గట్టిది కదా అది అసలు. హ్మ్. సో, ఆలోచించి దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మీద కొడుతున్నది. ఇవాళ కూడా జరిగింది అటాక్. సో, ప్రతిరోజు ఈవెన్ ఒమాన్ ఎక్కడో ఉన్న ఒమాన్ ఎవరితోని గొడవ లేదు వాళ్ళకి. హ్మ్. వాళ్ళెళ్లి కొట్టారు. వాళ్ళ డా ఆయిల్ ఫీల్డ్స్ ఇప్పుడు కొట్టాడు. డాన్సింగ్ మిస్సైల్ అంటున్నారు. ఆ! వాడిదేమో సీ డూమ్స్‌డే మిస్సైల్ అని ఈయన వాడినంటున్నారు. ఈయన అదే అంటారు. ఒమాన్ ఏమంటున్నారు, మాకేంటి మీ గొడవలు లేము. మేమే పీస్ టాక్స్ నడిపించాం మీకోసం. మేమే హ్మ్. జెనీవాకి వచ్చాం ప్లేనేసుకొని. ఇదంతా అయిన తర్వాత మా మీద దాడి చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. ఎక్కడో ఉన్న అజర్బైజాన్ మీద దాడి చేశారు. ఎందుకంటే అవును. అక్కడ ఒక యూఎస్ బేస్ ఉందని. సైప్రస్ వైపు ఒక యూఎస్ బేస్ అని చెప్పి దాని మీద దాడి చేశారు. సో, ఇరాన్ అంటే చాలా ప్లాన్డ్‌గా వీళ్ళు సెనారియోస్‌ని ఫస్ట్ ఇది ఇప్పుడు లాస్ట్ మినిట్‌లో డిసైడ్ చేయలేము కదా! పవన్ గారు. ఇప్పుడు బాంబ్ వచ్చిందా? ఎక్కడేద్దాం బాంబ్ అని కాదు. ముందే అవును. వీళ్ళ ప్లానింగ్‌లో ఉందంతా అది. వాళ్ళు ముందే క్లియర్ కట్‌గా వాళ్ళు పాతేసుకున్నారు. ఇది వాళ్ళు అది చేస్తే మనం ఇది చేయాలి. ఇది చేస్తే మనం ఇది చేయాలి. హ్మ్. సెనారియోస్ ఉంది వాళ్ళది. అమెరికాకి లేదు. అమెరికాకి డే 1 ఒకటే ఉండే. ఏది? అక్కడెళ్ళి బాంబ్ వేయడం. అది కూడా ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు. వీళ్ళు చేయలేదు. వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు అంతే కొంచెం. ఇంటెలిజెన్స్ ఇచ్చారు. ఇజ్రాయెలే కొట్టిందంతా ఇజ్రాయెల్ చేస్తారు. 200 ఎకరాలు తీసుకొచ్చి వాళ్ళు కొట్టారు. హ్మ్. ఖెమేనీ కాంపౌండ్‌ని. ఓకే. దాంతోని వాళ్ళందరూ చనిపోయారు. వీళ్ళేమనుకున్నారు డే 2 అందరు ప్రజలందరూ రోడ్డు మీద వచ్చేస్తారు. డాన్స్ చేసుకుంటూ వస్తారు. రాజ్యం పోతుంది. రిజిమ్ చేంజ్ అయిపోతుంది. సురేష్ గారు ఇప్పుడు ఇండియన్ నేవీ ఇప్పుడు ఎస్కార్ట్ కూడా పెడుతోంది. అంటే మనం కూడా ఈ కాన్‌ఫ్లిక్ట్‌లో పరోక్షంగా అంటే ఇండైరెక్ట్‌గా పార్ట్ అవుతున్నామా మనం? లేదు మన షిప్స్ అంతా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఉంది. హ్మ్. హోర్ముజ్ నుంచి బయటికొచ్చిన తర్వాత అరేబియన్ సీలో, పర్షియన్ సీలో అక్కడున్న మన మౌత్ ఆఫ్ గల్ఫ్ హ్మ్. ఆఫ్ ఒమాన్, హ్మ్. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ బయట అక్కడున్నాం మనం. అక్కడి నుంచి బయటికొచ్చిన తర్వాత మీరొక హోటల్‌లో ఉన్నారు. హోటల్ బయట మెయిన్ గేట్ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎస్కార్ట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్తాం. హ్మ్. మీరు హోర్ముజ్ వైపు మేము రావట్లేదు. హ్మ్. హార్మూజ్ నుంచి బయటికి రావడానికి ప్రొటెక్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఏదైనా గొడవ జరిగితే, ఈ అవును. హూతీ లాంటోలో ఇంకెవరినో చేస్తే, దాన్ని అడ్డుకోవడానికి మా షిప్స్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్‌లో ఉంటారు. 18 నాటికల్ మైల్స్ కాంగానే గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో కూడా లేరు మీరు. బయటకొచ్చేసారు మీరు. యూ ఆర్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్. అప్పుడు హ్మ్. మన మీద ఎవరైనా దాడి చేస్తే వి హావ్ ఈక్వల్ రైట్ టు ప్రొటెక్ట్ అవర్‌సెల్వ్స్. మనం కూడా రిటర్న్ ఫైరింగ్ చేయొచ్చు. దానికోసం వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ మన షిప్స్ ఈ ఏరియాలో ఉన్నారు. ఈ హూతీ ప్రాబ్లమ్ మొదలైనప్పటి నుంచి రెడ్ సీ దాకా హ్మ్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న రెడ్ సీ అవును. హోర్ముజ్ నుంచి ఒక 350 కిలోమీటర్ల దూరం ఉన్న రెడ్ సీ వైపు నుంచి కూడా మనం పెట్రోలింగ్ చేస్తున్నాం. మన షిప్స్ ఏమైనా వస్తే దాన్ని ఎస్కార్ట్ చేస్తున్నాం. హ్మ్. హూతీలకు తెలుసది. వీళ్ళ ఇండియన్ నేవీ వాళ్ళ షిప్స్ ఉన్నాయి ఏమైనా అంటే ఫ్లాగ్ మన ఉంటుంది మీద ఫైర్ కాబట్టి. చేస్తారు రేపని చెప్పి వాళ్ళు ఏం చేయరు దాన్ని. హ్మ్. ఇది మన మెయిన్ స్ట్రాటజీ ఇప్పుడు. అంటే ఇరాన్ మన ట్యాంకర్‌లను పంపించడానికి హర్మూజ్ దగ్గర నుంచి ఓపెన్ చేయడానికి ఏదో డీల్ కోరింది అనేది కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. డీల్ ఉంటుందా? డీల్‌కి మన వాళ్ళు ఒప్పుకుంటారా? డీల్ ఏంటి? మనోళ్ళు ఎప్పుడు చెప్పరు. హ్మ్. కానీ నేను అనుకుంటాను నేను నేను చూసిన రిపోర్ట్స్ ప్రకారం డీల్ ఒకటే. హ్మ్. వాళ్ళకి మెడిసిన్స్ కావాలి. ఓకే. వాళ్ళ దగ్గర మెడిసిన్స్ లేవు. హ్మ్. తినడానికి కూడా బహుశా ఏం లేదు. అది ఈవెన్ సౌదీ అరేబియా సేమ్ ప్రాబ్లమ్. ఎందుకంటే హ్మ్. షిప్స్‌లు రావట్లేదు. అవును. షిప్పులు వస్తాయి కదా! స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లోపల నుంచి బియ్యం తీసుకెళ్ళి, గోధుమలు తీసుకెళ్ళి పడేయడానికి అక్కడ. హ్మ్. షిప్‌లే రావట్లేదు. మనం ఒకటే ఆలోచిస్తున్నాం. బయటికెళ్ళే షిప్ గురించి ఆలోచిస్తున్నాం. అవును. ఇటు వచ్చే షిప్స్ కూడా ఉన్నాయి. అవును. ఓకే. అది ఏం చేస్తారు ఇట్లాంటివి అన్నీ తీసుకొస్తారు. హ్మ్. బియ్యం తీసుకొస్తారు, గోధుమలు తీసుకొస్తారు, షుగర్ తీసుకొస్తారు. అన్నీ బయట నుంచి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఏం ప్రొడక్షన్ లేదు. హ్మ్.
అప్పుడు బయట నుంచి తీసుకురావాల్సింది, అది కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు ఉమ్, కూరగాయలు మీరు ప్లేన్లో తెచ్చుకోవచ్చు, అదే చేశారు. దుబాయ్లో అంతా కార్గో ఫ్లైన్స్ ఇండియా నుంచి వేసుకొని దుబాయ్కి తీసుకెళ్లారు వాళ్ళు, ఉమ్, అక్కడున్న సూపర్ మార్కెట్లు అన్నీ ఫుల్ స్టాక్ చేయడానికి. కానీ ఇట్లాంటి మీ అక్కడున్న నాన్ రెసిడెంట్ పాపులేషన్ కదా వాళ్ళు, ఉన్న వాళ్ళంతా అవును. ఇమిగ్రెంట్ పాపులేషన్, వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు ఈద్ వస్తుంది, మీరు ఎక్కడుంది, మీ దగ్గర మీట్ ఎక్కడుంది, మీరు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? బాంబులు పడుతున్నాయి, అక్కడ ఇక్కడ పడుతున్నాయి, మీరు షిప్పులు ఏమి రావట్లేదు. మీ దగ్గర మటన్ కావాలన్నా చికెన్ కావాలన్నా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఇది పెద్ద ప్రాబ్లం కాబోతుంది వీళ్ళకి. మన ఆయిల్ గురించి ఒకటే ఆలోచిస్తున్నాం, మన సంగతి. ఉమ్, వాళ్ళ సంగతి ఆలోచించండి. అవును. రాజులు మహారాజులు ఎంజాయ్ చేసుకుంటారు, వాళ్ళకి ఎట్లైనా వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర సిలిండర్ లేకున్నా కానీ, కమర్షియల్ సిలిండర్ లేకున్నా కానీ, చిన్న చిన్న రెస్టారెంట్కి నేను ఇవాళ వెళ్తే బంద్ అయిపోయింది అన్న, కానీ పెద్దకి వెళ్తే పెద్ద వారే నడుస్తుంది. ఉమ్. అంటే ఇప్పుడు ఆకలి తిప్పలతో మొత్తం వాళ్ళు గందరగోళం అయిపోతుంది పరిస్థితి. అయిపోతుంది అది. సి దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ టు కమ్. సురేష్ గారు, ఇప్పుడు ఈ ఆయిల్ రేట్లు ఇవన్నీ 40% పెరిగినట్టు మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ ఈ ప్రభావం ఉంటుందా? సి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఆయిల్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ కోసం ఇవాళ సైన్ చేయరు, సంతకం పెట్టరు ఉమ్, పవన్ గారు. ఉమ్, ఆయిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో ఉంటుంది. ఇప్పుడు అవును. సౌదీ అరేబియా తీసుకోండి, మనం ఇప్పుడే రెడ్ సీ గురించి మాట్లాడడం, ఎన్బో గురించి మాట్లాడాం. అవును. సౌదీ అరేబియా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ చేస్తారు. ఉమ్, అంటే 6 నెలలకి, సంవత్సరం పాటు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మేము మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, $65 పర్ బ్యారెల్ ఆయిల్ సప్లై చేస్తాం 2026 మొత్తం. అది రేపు $100 అయినా కానీ, $40 అయినా కానీ మీకు $60 సప్లై చేస్తాం. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. మీరు పర్ మంత్ ఎంత పికప్ చేస్తారు, పర్ వీక్ ఎంత పికప్ చేస్తారు, పర్ డే ఎంత పికప్ చేస్తారు చెప్పండి. అంటే ఫ్యూచర్ ట్రేడింగ్ లాగా. అండ్ మీరు ఎంత పికప్ చేస్తారో దాని మీద బట్టి డిస్కౌంట్ ఇంకా ఇస్తాం మీకు. మీరు ఎక్కువ తీసుకుంటే మీకు డిస్కౌంట్ ఎక్కువ, అంతే. మన నార్మల్ బిజినెస్ బ్యాలెన్స్ లాగా ఉమ్, ఇది. సో మనకి ఇన్ఫ్లేషన్ పెరిగేది ఓన్లీ, ఇప్పుడు ఏం జరిగిందంటే లాస్ట్ 3 సంవత్సరాల్లో మన దగ్గర ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళ బాటమ్ లైన్ చాలా మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ ప్రాఫిట్స్ ఉమ్, చాలా డిసిప్లిన్గా నడిపించారు లాస్ట్ 3 ఇయర్స్. 3 కాదు 4 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. దాంతోపాటు వాళ్ళ దగ్గర లాభాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చెప్పారంటే, రేట్లు పెరిగినాయి కరెక్టే, $100 వచ్చింది, అవును. మీరు పని చేయండి, మీకు వచ్చే నష్టాలన్నీ మీరు చూసుకోండి. ఉమ్, ఇది ఒకటో రెండో నెలలు ఉంటుంది. ఆ ఒకటో 2 నెలల్లో మీ దగ్గర పాత ప్రాఫిట్ పడి ఉంది చూడండి, లాభాలు, అదన్నీ దీనికి వాడుకోండి. ప్రజల మీద భారం పెట్టకూడదు. అంటే మన దేశం లాంగ్ టర్మ్‌లో ఎనర్జీ డైవర్సిఫికేషన్ ఎట్లా చేయాల్సి ఉంటుందంటారు? వీ హ్యావ్ టు గో ఎలక్ట్రిక్, హ్మ్. అంతే. దర్ ఇస్ నో అదర్ సోర్స్. మన ఎలక్ట్రిక్ కార్స్కి వచ్చేసాం, ఎలక్ట్రిక్ బస్సులకు వచ్చేసాం. అదేలాగా వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వే ఆఫ్ కుకింగ్. హ్మ్. ఇండియన్ రైల్వేస్ డీజిల్ నుంచి మొత్తం ఎలక్ట్రిక్ వచ్చేసిందా, కంప్లీట్ ఆటోమేషన్, వాళ్ళ ఇంజిన్స్ అంతా. ఎలక్ట్రిఫికేషన్ కూడా చాలా మటుకు చాలా చోట్ల జరుగుతుంది. మన దగ్గర అన్నిటికంటే ఎక్సెస్ కెపాసిటీ ఉన్నది సన్లైట్. అవును. సోలార్ పెట్టారు కదా! మనం కేంద్ర దానికి ప్రభుత్వం. వాడుకుంటలేవు కరెక్ట్గా. హ్మ్. ఏదో ఇంటికి లైట్లు అది ఇది చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ద ఎంటైర్ థింగ్ ఇస్ సోలార్. హ్మ్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ రన్స్ 100% ఆన్ సోలార్. హ్మ్. బయట నుంచి వాళ్ళు తీసుకోరు పవర్ అసలు. ఏదో ఎమర్జెన్సీ వస్తే యూజ్ చేసుకుంటారు, కానీ అదర్వైజ్ సోలార్ మీద నడుస్తుంది. హ్మ్. మనం కూడా నేర్చుకోవాలి. అది చెప్పంగానే మనం రేపు పొద్దున్న నుంచి కుకింగ్ సోలార్ మీద చేద్దామని కాదు. ఎట్లా మనం మార్పులు తీసుకొచ్చామో కోవిడ్ టైంలో, దట్ ఇంట్లో కూర్చొని మనం ఉద్యోగం చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్. పిల్లలకి క్లాసులు టీచర్లు ఆన్లైన్ చెప్పొచ్చు అని అప్పుడు నేర్చుకున్నాం మనం. ఇప్పుడు దాకా మనకు తెలియదు, పాసిబిలిటీ తెలియదు. ఇంకోటి, డిమానిటైజేషన్ తర్వాత డిజిటైజేషన్ వచ్చినప్పుడు మనకి యూపీఐ పేమెంట్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందని మనకు అప్పుడు కూడా అర్థం కాలేదు. అవును. మన క్యాష్లోనే డీల్ చేస్తుండే. ఇప్పుడంతా యూపీఐ కదా! ఎవరు క్యాష్ తీసుకెళ్తారో తెలియదు, ఎవరి ద్వారా అయితే చేంజ్ లేదంటాడు. హ్మ్. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో ఇదొక హిస్టరీలో సర్టన్ మూమెంట్ టైమ్స్ వస్తుంది పవన్ గారు. మార్పులు అక్కడి నుంచి మొదలవుతాయి. మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూడండి, కంప్యూటర్ రెవల్యూషన్ చూడండి, ఇంటర్నెట్ రెవల్యూషన్ చూడండి. హ్మ్. దానికన్నా ముందు ఫైర్ మొదలైనప్పుడు అక్కడి నుంచి ప్రతి రెవల్యూషన్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. బహుశా ఇదొక పెద్ద మార్పు మనకి. హ్మ్. ఎందుకంటే మనం ఈ వెస్ట్ ఏషియన్ నేషన్స్ మీద డిపెండ్ కాకుండా ఉండడానికి మన ఆయిల్ కన్జంప్షన్ తగ్గించుకోవాలి, మన గ్యాస్ తగ్గించుకోవాలి, పైప్డ్ గ్యాస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే అంటున్నారు, పైప్ గ్యాస్కి వెళ్ళండి, ఎందుకంటే మాకు కంట్రోల్ ఉంటుంది, సిలిండర్లు అక్కర్లేదు, లైన్లు అక్కర్లేదు, బుకింగ్ అక్కర్లేదు, వీ కెన్ మేనేజ్. అప్పుడు కూడా ఒక ఏం చెప్తారు, కొన్ని కోట్ల మంది కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు 33 కోట్ల కనెక్షన్స్ ఉంది మన దేశంలో. ఓకే, అంటే మల్టిప్లైడ్ బై 4 అంటే 120-130 కోట్ల మంది ఎల్పిజిలో ఉన్నారు. కానీ 8% మందే, 8% కనెక్షన్లు టోటల్లో, ఈ 33 కాకుండా
ఈజ్ ఇన్ ద కమర్షియల్ సెక్టర్. ఆ కమర్షియలే మనకు మెయిన్ వరి. ఇప్పుడు ఆ కమర్షియల్ వాళ్ళ రూట్ మార్చుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ ఎల్పిజి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ వైపు నుంచి అది స్టీమ్ బేస్డ్ కుకింగ్ ఉండొచ్చు, ఇంకేదైనా టెక్నాలజీ ఉండొచ్చు, మార్పులు తీసుకురావండి. అట్ ద సేమ్ టైం 100% మీరు గ్యాస్ని ఎల్పిజిని రీప్లేస్ చేయలేరు. హ్మ్. అది ఉంటుంది, కానీ తగ్గించుకుంటూ రావాలి మనం. ఎందుకంటే మనం చాలా మటుకు మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఇట్లాంటి దాన్ని ఫాసిల్ ఫ్యూయల్స్ కొనడంలోనే ఉండిపోయింది. అవును. ఆ మార్పు అక్కడ రావాల్సింది. అదొక పర్సనల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఓకే, రేపటి నుంచి మేము కొన్ని దానికి ఇండక్షన్ కుక్కర్ వాడుకుంటాం. ఎల్పిజి దానికి ఉంటుంది. యాక్చువల్లీ ఎఫిషియన్సీ వైజ్ ఇండక్షన్ ఇస్ ఫార్ హయ్యర్. మీరు ఒక ఎల్పిజి కనెక్షన్, ఒక ఇండక్షన్ తీసుకొని కుకింగ్ మెథడాలజీ కంపేర్ చేస్తే మీకు నెలకు ₹350 తక్కువ పడుతుంది ఇండక్షన్. ఇండక్షన్ తక్కువ పడుతుంది. బికాజ్ హీట్ వైజ్ ఇండక్షన్ కుకింగ్ డైరెక్ట్ ఉంటుంది దాని మీద, వెసల్ మీద. హ్మ్. గ్యాస్ మీద ఉన్నప్పుడు పక్క నుంచి చాలా మటుకు Loss మనకు అయిపోతుంది. వేస్టేజ్ ఉంటుంది, మనకి Hmm. స్టీమ్ వేస్టేజ్. దానికోసం మనం ఎగ్జాస్ట్ యూజ్ చేస్తాము. అవును. కరెక్ట్. ఓకే, ఎందుకంటే దట్ ఎంటైర్ థింగ్ ఇస్ నాట్ ఎఫిషియంట్ ఎల్పిజి. హ్మ్. సో దానికి ఇండక్షన్ ఇస్ గుడ్. ఇప్పుడున్న చిన్న చిన్న ఫ్యామిలీస్, ఇప్పుడున్న జెన్సీ జనరేషన్ వాళ్ళు చూడండి, వాళ్ళు అసలు కుకింగ్ అనేది ఒకటి వాళ్ళు ఈ ఇండక్షన్ మీద ఉంటారు చాలామంది. వాళ్ళ హాస్టల్ నుంచి నేర్చుకున్నారు పిల్లలు అవును. ఇండక్షన్ ఇన్‌స్టంట్ అంతా. ఇన్‌స్టంట్. వాడడం ఎట్లా ఉంటుంది అనేది. హ్మ్. సరే, దోశ రీప్లేస్ చేసి రేపటి నుంచి పిజ్జా తినాలని చెప్పట్లేదు, కానీ మార్పులు తీసుకురావాల్సింది. అండ్ దిస్ క్రైసిస్ ఇస్ అ గుడ్ వేకప్ కాల్. ఓకే. ఎందుకంటే ప్రీవియస్ 10-year వార్ ఎవరు చూడలేదు ఎక్కువ మన వైపు నుంచి. హ్మ్. సద్దాం హుసేన్ ఇరాన్ కొట్టుకున్నప్పుడు. కానీ ఈ యుద్ధం అందరు చూస్తున్నారు, టీవీలో ప్రతిరోజు చూస్తున్నారు. అవును. దీంట్లో మార్పు రావాల్సిందే అన్నమాట. ఓకే. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలు నిజంగా మనకు ఒక పెద్ద లెసన్ లాంటిది అనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. అంటే దీని నుంచి మనం చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనేది. దాంతోపాటు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ వార్ నేపథ్యంలో నాటో దేశాలు కావచ్చు, లేకపోతే చాలా దేశాలు ఇప్పుడు అమెరికాకి బహిరంగంగా మద్దతు ఇయ్యడానికి సిద్ధంగా లేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో పాటు ఇప్పుడు హర్మూజ్ జలసంధి దగ్గర నుంచి మన దేశంతో పాటు వివిధ దేశాలకి క్రూడ్ ఆయిల్ ఎలా నిలిచిపోయి మనం ఇబ్బంది పడుతున్నామో, అదేవిధంగా మిడిల్ ఈస్ట్‌లో చాలా దేశాలు ఇక్కడి నుంచి నౌకలు వెళ్ళకపోవడం వల్ల కూడా అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రంజాన్ నేపథ్యంలో చాలా ఆకలి బాధలతోటి అవి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది అనేది ఆయన విశ్లేషణ. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్కారం.